హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ వల్ల నా వీడియోస్ అనేవి మరింత మందికి రీచ్ అవుతాయండి. ప్లీజ్ ఈ చిన్న సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఇదైతే శుక్రవారం మార్నింగ్ లాగనమాట. అంటే శుక్రవారం అంటే తెలుసు కదా, నేనైతే ఉప్పు దీపం పెట్టుకుంటానని చెప్పేసి ఇంకా ఇక్కడ కూడా ఈ రోజు కూడా ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా తుడిచేసి ఇంకా బయట ముగ్గు కూడా పెట్టేశాను. తర్వాత ఏంటంటే ఇంకా వంట అయితే చేసేసానండి. మా వారికి లంచ్ బాక్స్ ఉంటుంది కదా, ఫస్ట్ పూజ చేసుకున్నాను అనుకోండి, తర్వాత లంచ్ బాక్స్ చేయడం కొంచెం లేట్ అయిపోతుంది, కంగారు అయిపోతాను అనమాట. అందుకని ఇంకా అంటే వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకుందామని చెప్పేసి ఇంకా వంట అయితే చేసేసాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి ఏం చేశానంటే పాలకూర పప్పు వండాను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి పాలకూర ఉందని చెప్పి. ఇంకా దాంతో అయితే పాలకూర పప్పు చేశాను. అలాగే ఇంకా దొండకాయ ఉంటే దొండకాయ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా అంతేనండి. ఇంకా అవి చేసేసి ఇంకా మా వారికి అయితే బాక్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా నేను ఇక్కడ స్నానం చేసి వచ్చేసి అమ్మవారికి అంటే ప్రసాదం తయారు చేసుకుంటున్నాను. ఈరోజు ప్రసాదంగా బెల్లం పరమాన్నం అయితే చేస్తున్నానండి. ఇంకా దానికోసమే ఫస్ట్ ఏంటంటే చిన్న గిన్నెలో కొద్దిగా రైస్ కడిగేసి ఇంకా దాంట్లో ఏంటంటే కొంచెం పాలు వేసేసి ఇంకా అన్నం అయితే ఉడికించుకుంటున్నాను అనమాట. ఇంకా అది ఉడికేలోపు మరో పక్క ఏంటంటే ఉప్పు దీపం కోసం ఇంకా ఈ ప్రమిదలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకొని ఇంకా పసుపు రాసేసి కుంకుమ బూట్లు పెట్టేసి ఇంకా ఉప్పు దీపం అయితే తయారు చేసుకున్నాను అనమాట. ఇది మీకు తెలుసు కదా ఆల్రెడీ ఎలా తయారు చేసుకోవాలో, ఇంకా అందుకే ఏం చెప్పట్లేదు. ఇంకా దాన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసి ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా రైస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇంక ఇందులో ఏంటంటే ఇలాచీ వేసాను. ఇలాచీ వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇందులో నా బెల్లం అయితే వేసుకుంటున్నాను. అంటే స్టవ్ ఆన్ చేసి బెల్లం వేసామనుకోండి పాలు కాస్త విరిగిపోతాయని చెప్పేసి ఇంకా దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం వేసేసాను. దాన్ని అయితే కలపట్లేదనమాట. ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేసి కలిపేసుకుందాం అని చెప్పేసి ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా బెల్లం వేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని కలిపేసుకున్నాను. అస్సలు ఎక్కడా కూడా పాలు విరగలేదండి. ఎంత బాగా వచ్చిందో తెలుసా. ఇంకేం వేసుకోలేదు, పాలు ఇలాచి బెల్లం ఈ 3 మాత్రం వేసుకొని చేశాను. పరమాన్నం అయితే ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి. ప్రసాదం కోసం కదా, ప్రసాదం చేసేటప్పుడు ఇప్పుడు కూడాను ప్రసాదాలు చాలా బాగా వస్తాయండి. అదేంటో మనం రుచి చూడక్కర్లేదు, ఏమీ అవసరం లేదు, ప్రసాదాలు మాత్రం చాలా బాగా వస్తాయి. నార్మల్ డేస్లో మాత్రం ఏదో ఒక వంకలా ఉంటుంది, కానీ ఇంకా పూజ కోసం ఏమైనా ప్రసాదం చేస్తే మాత్రం చాలా బాగా వస్తాయండి. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి దాన్ని అయితే కొద్దిగా తీసేసాను. అంటే ప్రసాదం కోసం కదా, దేవుడి కోసం నేతి పెడదామని చెప్పేసి కొద్ది గిన్నెలో తీసేసి ఇంక ఇక్కడ ఇదేంటంటే ఇంకా దీపం అయితే ముట్టించుకుంటున్నానండి. నార్మల్ గానే చేసేసుకున్నాను, మరి ఇంకేం లేదు. ఉప్పు దీపం పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసి ఇంకా దీపం అంటే ధూపం అయితే చూపించుకొని ఇంకా లాస్ట్ లో హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సింపుల్ గా ఇలాగా ఈ శుక్రవారం అయితే పూజ అయితే చేసుకున్నాను. అయితే ఈరోజు పువ్వులు కూడా అసలు ఏమీ దొరకలేదండి. అంటే మార్కెట్ నుంచి తేవడం మర్చిపోయాను అనమాట. ఇంకా మా కాలనీలో కొద్దిగా పువ్వులు ఉంటే ఇంకా పిల్లలకి పంపిస్తే వాళ్ళైతే కొద్దిగా తెచ్చారు. చాలా తక్కువ అండి, ఒక్కొక్క పటంకి ఒక్కొక్క పువ్వు అన్నట్టు కొద్దిగా తెచ్చారు. అందుకే ఉప్పు దీపం చుట్టూ కూడాను కొద్ది పువ్వులు ఉంటే ఇంకా వాటితోటే ఇంకా పూజ అయితే చేసేసాను అనమాట. ఇంకా ఈరోజు అయితే సింపుల్ గా ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఈరోజు టిఫిన్ లోకి ఏంటంటే ఇంకా ఓన్లీ సేమియా తోటి ఉప్మా చేశాను అనమాట. నాకైతే ఈ సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ప్రతిరోజు చేసిన తింటాను, అంత ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను తినేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే తినలేదండి, ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారనమాట. ఇంకా నాకు ఆకలేసిందని చెప్పేసి ఇంకా నేనైతే వేసుకొని తినేసాను. పిల్లలు ఏంటంటే క్రికెట్ కి వెళ్ళారండి, ఇంకా రాలేదు. మార్నింగ్ పూట క్రికెట్ కి వెళ్తారు కదా, ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా 9:30 ఇలా అయిపోతుంది. నాకేంటంటే ఫుల్ ఆకలేసేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయలేక నేనైతే ఇంకా వేసుకొని తినేస్తున్నాను. నాకు ఆకలేస్తే ఎలా ఉంటుందంటే ఇంకా అంటే అవతల వాళ్ళ గురించి ఆలోచించనండి, ఫస్ట్ వేసుకొని తినేస్తాను. అంటే అందరి కోసం వంట చేస్తాను కదా, ఇంకా అందులో అయితే నా వాటా నేను తినేస్తాను అనమాట. అంటే నేను కొంచెం ఫుడీ అండి, నాకు కొంచెం ఆకలేసింది అంటే వెంటనే తినేయాలి, లేకపోతే చాలా కష్టం, కొంచెం నీరసం వచ్చేస్తుంది. అందుకనే నాకు ఇంకేంటంటే ఇంకా ఆకలేసిందని చెప్పి నేనైతే ఇంకా నేను తినేస్తున్నాను ఇక్కడ.
ఇంకా తినేసిన తర్వాత ఏం వీడియో ఏం షూట్ చేయలేదండి. ఇంకా అలా కాసేపు పడుకున్నాను. ఇంకా అంటే ఎడిటింగ్ కాస్త చేసుకొని ఇంకాసేపు పడుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మా వారు వచ్చేటప్పుడు ఏంటంటే ఒక 2 మామిడికాయలు అయితే తెచ్చారండి. ఇవేంటంటే ఇంకా వాళ్ళ కాలేజ్‌లోన ఒక అంటే వాళ్ళ కొలీగ్ ఒకరు ఇచ్చారనమాట. అవి కూడాను వాళ్ళందరూ తినడం కోసమని అక్కడ తెచ్చుకున్నారు. కాకపోతే అక్కడ మర్చిపోయారంట. వాళ్ళు తినలేదు. అయితే అవి ఇంకా ఇంట్లో పిల్లలున్నారని చెప్పేసి ఇంక మా వారికైతే ఇచ్చేశారు. ఇంక అతనైతే పట్టునొచ్చారు. ఇంకా వాటిని కట్ చేసేసి ఉప్పు, కారం పెట్టమని చెప్తే ఇంక నేనిక్కడ కట్ చేస్తున్నాను. అయితే నేనిక్కడ ఏమనుకున్నానంటే మామిడికాయలు కట్ చేసేటప్పుడు నాకు కొంచెం తెల్లగా కనిపించాయి కదా! పుల్లగా ఉంటాయేమో అనుకున్నాను. అందుకే కొంచెం రుచి చూస్తే కొంచెం బావున్నాయండి. పుల్ల పుల్లగా, తీపి తీపిగా ఉన్నాయన్నమాట. చాలా బావున్నాయి. అయితే ఇంక వాటికి ఉప్పు, కారం ఏం వేయకుండా ఇంక అలా మా వారికి, ఇంక మా తమ్ముడికైతే ఇచ్చేసాను. పిల్లలేంటంటే మళ్ళీ ఈవినింగ్ పూట ఆటకైతే వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళొస్తే ఇస్తామని కొంచెం పక్కన పెట్టేసి మా వారికి, మా తమ్ముడికైతే ఇచ్చాను. అలా నేను కూడా తింటున్నాననమాట. అయితే ఇంకా వాళ్ళు ఉప్పు, కారం పెట్టమన్నారు. నేనేంటంటే కొంచెం అది తియ్యగానే ఉంది కదా! ఉప్పు, కారం ఎందుకు అని చెప్పేసి ఇంక వాళ్ళకైతే ఇచ్చాను. వాళ్ళకేంటంటే ఉప్పు, కారం వేస్తే నచ్చుతుంది. నాకేంటంటే కొంచెం పుల్ల పుల్లగా, తీపి తీపిగా ఉంటే నాకు నచ్చుతుందనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక వాళ్ళు ఇంక కొన్ని తినేసి ఇంక వదిలేశారు. మిగతాదంతా మా చిన్నోడొస్తే ఇంక వాడు తిన్నాడండి. వాడికేంటంటే ఇలాంటి మామిడికాయలంటే చాలా ఇష్టం. అందుకే వాడికి కొద్దిగా ఎక్కువ ఇచ్చేసాను. ఇంకా అవి తినేసిన తర్వాత ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా టీ అయితే పెట్టేశాను. నాకు మా వారి కోసం టీ పెట్టాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌లోకైతే మార్నింగ్ ఏంటంటే బఠానీ కాస్త నానబెట్టానండి. ఉదయమే చెప్పాడు తమ్ముడు బఠానీ అంటే చాట్ చేయమని చెప్పేసి. అంటే తనెప్పుడు లేనప్పుడే నేను ఇవన్నీ చేస్తూ ఉంటానని అంటుంటాడు. నేనెప్పుడు లేనప్పుడు నువ్వన్నీ చేస్తుంటావు. నేనొచ్చేటప్పుడు ఏం చెయ్యవు అని చెప్పి. వాడికి బఠానీ చాట్ అన్నా, పానీపూరి అన్నా, నూడిల్స్ అంటే ఇష్టం అండి. అందుకని ఈరోజైతే బఠానీ చాట్ చేయి. ఇంక రేపు ఎప్పుడైనా నూడిల్స్ గాని, పానీపూరి గాని చేస్తామని చెప్తే, ఇంకా సరే అని చెప్పేసి మార్నింగే శనగలైతే నానబెట్టేసాను. అయితే ఇక్కడ ఆ శనగలని ఏంటంటే కుక్కర్‌లో వేసేసి, కొద్దిగా వాటర్ వేసేసి, కొద్దిగా ఉప్పైతే వేసేసి, ఇంకా లిడ్ పెట్టేసి, ఇంకా వాటినైతే ఉడికించుకుంటున్నాననమాట. జస్ట్ ఒక 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా అవి ఉడికేలోపు మరో పక్కేంటంటే, ఇంకా మా వారొచ్చారు కదా! ఇంక లంచ్ బాక్సెస్ ఉంటాయి. అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా వాటితో పాటు ఒక 2 కడాయిలైతే ఉన్నాయి. ఇంకా అవి కూడాను క్లీన్ చేసేస్తున్నాననమాట. అంటే మధ్యాహ్నమే ఇంకా గిన్నెలన్నీ తోమేశాను. ఇవి కొద్దిగా ఉండిపోతే ఇంక నైట్‌కి ఇంకా ఎక్కువైపోతాయి అని చెప్పి, ఇంకా అప్పటికప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాననమాట. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత అయితే ఈరోజు ఏం చేశానంటే, ఇంకా టీ పెట్టాను కదండీ! అందులో పంచదార ఏయడం మర్చిపోయాననమాట. నాకు గుర్తులేదు వేశానని అనుకున్నాను. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వడబోసి ఇచ్చేసరికి అందులో పంచదార లేదు. చప్పగుందండి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా మళ్ళీ కూడాను ఇంకా వేడి చేసేసి ఇంకా అందులో కొంచెం పంచదార అంటే పంచదార ప్యాకెట్ విప్పలేదు. ఇంకా ఎందుకులే పంచదార వేయడం అని చెప్పేసి ఇంకా బెల్లం పౌడర్ వేసేసి ఇంకా తాగేసామనమాట. అయితే ఇక్కడేంటంటే ఇంకా లాస్ట్‌లో ఒక్క రస్క్ మాత్రమే మిగిలిందండి. అమ్మ పంపించినవన్నీ కూడా తినేసారు. అంటే మేం కన్నా మా చిన్నోడే ఎక్కువ తిన్నాడండి. అటు ఇటు తిరుక్కొని తినేసాడనమాట. లాస్ట్‌కి ఒక్క రస్కు ఉంటే నేనది దాచేసాను. ఇంక టీతో అవుతుంది కదా అని చెప్పేసి. ఇంక దాన్నైతే నేనిక్కడ చూపిస్తున్నాను అదే అని. ఇంక టీతో నేను ముంచుకొని తినేసాననమాట. ఇంక టీ తాగేసిన తర్వాత ఇందులో ఏంటంటే శనగలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇవేంటంటే మరీ మెత్తగా అవ్వకూడదు. అలానే మరీ కొంచెం గట్టిగా అవ్వకూడదు. మీడియంగా కొంచెం మనం చేత్తో ప్రెస్ చేస్తే కొంచెం నలిగేలా ఉండాలనమాట. అలా ఉంటే బావుంటుంది. అంటే మనం తినేటప్పుడు కొంచెం పంటికి తగులుతూ ఉంటే బావుంటుందనమాట. ఇంకిక్కడ ఏంటంటే శనగలన్నీ ఉడికిపోయాయి కదా! ఇంక వాటినైతే కొద్దిగా పక్కన పెట్టేసి, అందులో కొద్దిగా శనగలు మాత్రం ఒక గిన్నెలోకి తీసేసానండి. అవి ఎందుకు అంటే, ఇంక మా వారి కోసం అనమాట. మనకేంటంటే చాట్‌లోన టమాటా వేస్తే బావుంటుంది కదండీ! మా వారికి టమాటా నచ్చదు కదా! ఇంక అందుకనే మా వారి కోసం సెపరేట్‌గా చేద్దామని చెప్పేసి కొద్దిగా శనగలైతే పక్కన పెట్టేసి, మా కోసమైతే ఫస్ట్ చేస్తున్నాననమాట. ఇంకా శనగలను పక్కన పెట్టేసాను కదా! ఇప్పుడు చాట్ కోసం ఏంటంటే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే కొద్దిగా జీరా వేసుకున్నాను. జీరా అనేది కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. లైట్‌గా వేగితే సరిపోతుంది. ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా అది కూడా వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమాటా అనేది పూర్తిగా అంటే మగ్గేంత వరకు బాగా మగ్గనివ్వాలి.
అయితే మీరు ఇక్కడ టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే టమాటా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత టమాటా వేస్తున్నాను కదా, నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉందండి ఈ రోజైతే. ఇంక ఇక్కడ ఏంటంటే టమాటా మగ్గుతుంది కదా, ఇంకా మరో పక్క ఏంటంటే చెప్పాను కదా మా వారికి టమాటా లేకుండా వంట చేస్తున్నానని చెప్పి, ఇంకా ఈ శనగలు ఉడికిపోయాయి కదా, దాన్ని ఏంటంటే వేరొక గిన్నెలో వేసుకొని అందులో ఇంకొద్దిగా వాటర్ వేసేసుకొని ఉడికించుకుంటున్నాను. అందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా పౌడరు, ఇంకా కొద్దిగా చాట్ మసాలా, అలాగే కొద్దిగంత అంటే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా శనగలు అనేది కాస్త దగ్గర పడేంత వరకు దాన్ని అయితే ఉడికించుకోవాలి. ఇంకా అది ఉడికేలోపు మరో పక్క ఏంటంటే ఇక్కడ టమాటా కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్నాం కదా, ఇంకా శనగల్ని వాటర్తో సహా వేసేసి ఇందులో అయితే రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, ఒక టీ స్పూన్ వరకు కారం, ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక టీ స్పూన్ వరకు జీరా పౌడర్, అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, ఒక అర టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి వేసుకో అక్కర్లేదండి, మనం ఆల్రెడీ శనగలు ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, దాంతో సరిపోతుంది. ఇంకా వేసుకొని మొత్తం బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక్క 5 నిమిషాలు దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఇంకా ఇది ఉడికేలోపు మరో పక్క ఏంటంటే పల్లీలు కొద్దిగా వేయించుకుంటున్నాను. ఇంకా అలాగే కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఇంకా అవి కూడా వేయించుకుంటున్నానండి. అదేంటంటే వీడియో తీయడం మర్చిపోయాను, ఇంకా ఇలా ఇక్కడే పెట్టేశాను అనమాట, ఇంకా అందుకే చూపించలేదు. ఇంకా అవైతే వేయించుకుంటున్నాను. ఇంకా అది వేగేలోపు ఇక్కడ మనకి ఏంటంటే చాట్ కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒకసారి కలిపేసుకొని చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సగం వరకు చాట్ అయితే రెడీ అయిందనమాట. ఇంకా మరో పక్క ఏంటంటే మా వారిది కూడా అయిపోయింది, ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను. అయితే మా వారిది ఏంటంటే ఎప్పుడో అయిపోయింది, అది పూర్తిగా చల్లారిపోయింది. ఇంకా దాన్ని ఏంటంటే మళ్ళీ వేడి చేయాలి. ఇంకా సరేలే పిల్లలకి ఫస్ట్ వేసి ఇచ్చిన తర్వాత ఇంకా అతనికైతే వేడి చేద్దామని చెప్పి దాన్ని పక్కన పెట్టేశాను. ఇంక ఇందులో ఏంటంటే ఇంకా చాట్ అయితే గిన్నెల్లో వేసేసి ఇందులో ఏంటంటే మనం వేయించుకున్నాం కదా కార్న్ ఫ్లేక్స్, ఇంకా పల్లీలు, ఇవన్నీ వేసేసుకొని దాంతో పాటు ఆనియన్స్ కొద్దిగా, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం మిక్సర్ ఉంది కదండి, నార్మల్గా అయితే సేవ్ వేస్తారు, నేనేంటంటే సేవ్ లేక ఇంట్లో మిక్సర్ ఉంటే అది కొంచెం మీద మీద వేసేసాను అనమాట. ఇంకా దాంతో పాటు ఏంటంటే లాస్ట్ లో కొద్దిగా స్వీట్ చట్నీ ఉంది. ఇదేంటంటే ఇంతకు ముందు పానీపూరి చేసేటప్పుడు చేశాను కదా, దాన్ని ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఏంటంటే బాగుంది. అదైతే కొద్ది ఉంటే ఇంకా ఇలా చాట్ మీద కొద్దిగా వేసేసాను. ఇంకా వేసేసి పిల్లలకైతే ఇచ్చేసానండి. అయితే దీంట్లో నిమ్మరసం వేయడం మర్చిపోయాను అనమాట, గుర్తులేదు అసలు నాకు. ఇలా కూడా బాగుందిలేండి, కొంచెం నిమ్మరసం వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అయితే నేను ఇంక ఇవన్నీ వేసేసి ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. తర్వాత మళ్ళీ మా వారికి అది వేడి చేసేసి ఇంకా ఇలానే ఆనియన్స్, కొత్తిమీర, కార్న్ ఫ్లేక్స్, ఇంకా పల్లీలు, మిక్సర్, ఇంకా ఇవన్నీ వేసేసి ఇంకా మా వారికి కూడా ఇచ్చేసాను. ఇంకా పిల్లలకి ఇచ్చేస్తే ఏంటంటే పిల్లలు నేను ఇంకా తింటున్నాము. మా చిన్నోడైతే ఇంకా రాలేదండి, వాడు ఏంటంటే ఆడుకోవడానికి వెళ్ళాడు అనమాట. ఇంకా వాడు వస్తే ఇంకా వాడికైతే ఇవ్వాలి. మా తమ్ముడికి అయితే బాగా నచ్చింది అంటున్నాడు, ఈ రోజు అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంక ఇక్కడైతే ఇంకా అందరం తింటున్నాము. ఇంకా తినేసిన తర్వాత ఏంటంటే ఇంకా నేను మా తమ్ముడు ఏంటంటే ఇంకా అలాగా ఇంకా బయటకైతే వెళ్ళామండి. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా మరుసటి రోజు శనివారం కదా, ఇంకా పూజ కోసం కొన్ని ఐటమ్స్ కావాలి అంటే ఇంకా అవైతే తెచ్చుకోవడం కోసం వెళ్తున్నాను అనమాట. అయితే మా వారికి పిలిచాను కానీ ఇంకా తమ్ముడు ఉన్నాడు కదా, ఇంకా తమ్ముడికి పట్టినెళ్ళు అన్నారు. అందుకని ఇంక ఇద్దరం కలిసి అయితే బయటకు వచ్చాము. ఇంకా బయటకు వచ్చి ఇంకా కావాల్సినవన్నీ కొనేసుకున్నాను. కొనేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నానండి. అయితే నేను ఇక్కడ పూజ కోసం ఏం తీసుకున్నానంటే కొంచెం పువ్వులు అయితే తీసుకున్నాను, అలాగే దేవుడి కోసం ఒక తులసి మాల తీసుకున్నాను, ఇంకా పాలు, పెరుగు, కొబ్బరికాయ, కొంచెం బెల్లం తీసుకున్నాను. ఇంకా వాటితో పాటు అరటి పళ్ళు, ఇంకా ఇవైతే తీసుకున్నానండి. అయితే ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా వాటన్నిటిని కూడా సర్దేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పూజ చేసుకుంటాను కదా, ఇంకా ఆ రోజు ఏంటంటే ఫుల్గా హడావిడి అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా మొత్తం నీట్ గా సర్దేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా జాకెట్ పీస్ ఉంటుంది కదండి, మనం పీట మీద వేసుకుంటాము. ఇంకా దాన్ని కూడా ఏంటంటే కొంచెం ఉతికేసి ఇంకా దాన్ని అయితే ఆరబెట్టేస్తాను అనమాట. ఎందుకంటే మనం పూజ రోజు చేసుకున్నాం అనుకోండి, అది త్వరగా ఎండదు. ఇంకోటి ఏంటంటే ఇంకా మనకి టైం కూడా వేస్ట్ అవుతుందని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే పూజ కోసం ఏం కావాలో అవన్నీ కూడా ఇప్పుడే సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. మెయిన్ ఏంటి పువ్వులు, ఇంకేంటంటే పళ్ళు, పాలు, ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చేసాను. తర్వాత ఏంటంటే అంటే జాకెట్ పీస్ ఉంటుంది కదా, దాన్ని కూడా శుభ్రంగా ఉతికేసి ఇంకా దాన్ని అయితే ఆరబెట్టేశాను. మరో పక్క ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇంకా కొబ్బరికాయ తెచ్చానండి. అదేంటంటే చాలా చిన్నగా ఉంది కొబ్బరికాయ. అది 35 రూపాయలు అన్నారు, సారీ 35 రూపాయలు కాదు, 40 రూపాయలు, 45 రూపాయలు అన్నారండి.
చాలా చిన్నగుంది ఇంత కాస్ట్ అని అనిపించింది. మా వారికి చెప్తే నవ్వుతున్నారు. ఇంకా అక్కడే దాన్నంటే పక్కన పెట్టేసి ఇంకా ఈ పువ్వులు ఇవన్నీ కూడాను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాననమాట. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా తర్వాత పూజ కోసం ఏంటంటే మెయిన్‌గా పూజ సామాగ్రి కదండీ! ఇంకా అవి కూడా క్లీన్ చేసేస్తున్నాననమాట. అయితే అన్నీ క్లీన్ చేయట్లేదు. ఏంటంటే ఇంక నేను బయటికెళ్ళే ముందే దేవుడికి ఇంకా దీపం పెట్టేసి వెళ్ళాననమాట. ఇంకా అవేంటి కూడాను ఇంకా తీయలేదు. అంటే దీపం ఇంకా కొండెక్కలేదనమాట. అవన్నీ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ ఏంటంటే కొన్నుంటాయి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈ అంటే దీపం పెట్టినవి అవన్నీ ఏం చేస్తానంటే మరుసటి రోజు మళ్ళీ ఇంకా మార్నింగ్ లేచి క్లీన్ చేసుకోవాలన్నమాట. మరేం చేస్తా ఇంక తప్పదు కదండీ! ఇంక కొండెక్కేంత వరకు ఇంక అలానే ఉంచాలి. అది ఇప్పుడు బట్టి తీయలేం కదా! ఇంక అందుకని ఇంక వాటినైతే పక్కన పెట్టేసాను. మరో పక్క ఏంటంటే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇంకా మనకి దీపాల కోసం ఒత్తులు ఇవన్నీ కూడా సెపరేట్ చేసుకుంటున్నాననమాట. ఇంక తెల్లవారి పూట ఇంక అవన్నీ చేశామనుకోండి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడేంటంటే ఇంక అవన్నీ తోమేశాను. ఇంక మరి ఇంకేం పని చేయలేదండి. నార్మల్‌గా అయితే బొట్లు పెట్టుకుందాం అవన్నీ అనుకున్నాను. కానీ అవి ఇంకేం చేయలేదు. అప్పటికే లేట్ అయిపోయింది. ఇంక నైట్ కూడా ఏంటంటే అంతగా వంట ఏం కూడా చేయలేదు. అన్నం పెట్టేసాను. కొద్దిగా పప్పు ఉంటే ఇంక అవే పెట్టేసాననమాట పిల్లలకి కూడాను. నేను మా వారు ఇంకేం తినలేదు. చాటే కొద్దిగా ఎక్కువైపోయిందని చెప్పేసి ఇంక అవేం తినలేదు. ఇంక అలా ఏంటంటే ఇవన్నీ కూడా తోమేసి ఇంక మిగతావన్నీ కూడాను ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాను. ఇంక వెంటనే మార్నింగ్‌కి దొరుకుతాయి కదా! అని చెప్పేసి. అంటే మార్నింగ్‌కి ఇంక అంత వెతకాల్సిన అవసరం ఉండదు కదా! అని చెప్పేసి ఇంక అవన్నీ ఇంక అక్కడ పెట్టేసి ఇంక నేనేంటంటే నైట్ పడుకున్నాననమాట. ఇంకా ఇదండి ఈరోజుటి వ్లాగ్ అయితే. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే రెసిపీస్ ఎలా అనిపించాయని కూడా కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ గనక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.